ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతాన్ని ఆకాంక్షిస్తూ విశాఖలో జన సైనికులు వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందులో భాగంగా విశాఖ జనసేన శ్రేణులు వీర మహిళలు సంపత్ వినాయకుని ఆలయం ఎదుట టెంకాయలు కొట్టి సినిమా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొని టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రను తెలియచెప్పే అద్భుత ఆవిష్కరణ హరిహర వీరమల్లు అని అన్నారు. సినిమా ద్వారా తెలియని చరిత్రను తెలియచెప్పే అవకాశం ఉంటుందని, ఆ చరిత్రను పవన్ కళ్యాణ్ వంటి దేశభక్తుడు తన నటన ద్వారా తెలియచేయడం మరో మైలురాయిగా ఉంటుందన్నారు. దుండగుల చేతుల్లో నాశనం అవుతున్న తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన మహోన్నతుని గురించి సినిమాగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం శుభ పరిణామమన్నారు. పవన్ కళ్యాణ్ గారు భారతీయ సంస్కృతి కానీ భారతీయ చరిత్రని కానీ అందరికీ అర్థమయ్యే పాత్రలో పోషించారు. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఔరంగజేబు చేసిన అరాచకాలు. ఒక వ్యక్తి ధర్మానికి నిలబడి ఆ రోజు ఔరంగజేబు దుర్మార్గాల్ని ఎదిరించి సామాన్య బడుగు బలహీన వర్గాల్ని, అమాయక ప్రజల్ని రక్షించినటువంటి హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా జీవించారని చెప్పచ్చు. ఇది ఆయన జీవన విధానానికి దగ్గరగా ఉన్న పాత్ర. ఆయన ఎప్పుడూ కూడా సామాన్యుడు బాధలు తీర్చినప్పుడే, సామాన్యుడు కూడా రాజ్యాంగ ఫలాలు న్యాయం అందించినప్పుడే మన స్వాతంత్ర్యం యొక్క సార్థకత ఏర్పడుతుందని అనేక సందర్భాల్లో చెప్పినట్లు, ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటనని ఊహాజనితంగా తీసినటువంటి సినిమా. సంస్కృతి సనాతన ధర్మానికి దగ్గరలో ఉంటూ భారతీయ చరిత్రలో ఏ రకంగా జరిగేవి దుస్సంఘటనలు, వాటిని కొంతమంది వీరులు ఎలా ఎదుర్కొని ఈరోజు ధర్మాన్ని రక్షించారనే పాత్రలో హరిహర వీరమల్లులో జీవించారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా దీన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా ఈ చిత్రాన్ని కొనియాడుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇది భారతదేశ చరిత్రకి అద్దం పట్టే చిత్రం అని తెలియజేయడానికి గర్విస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి యువతకు ఏంటంటే ధర్మం గురించి కానీ, మన దేశం అంటే హిందువుగా బతకాలంటే జిజియా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి, రాకపోతే ఇస్లాంకి కన్వర్ట్ కావాలి. అటువంటి పరిస్థితుల్లో ఎదిరించి నిలబడ్డ ఎంతోమంది తాలూకా దీనగాథల్ని, అలాగే కాశీ టెంపుల్, అలాగే చాలా టెంపుల్స్ ధ్వంసమైనవి. ఆ రోజు ధ్వంసమైన టెంపుల్ని మనం కాపాడే విధానం, హిందుత్వాన్ని ఎలా కాపాడుకున్నారు మన పూర్వీకులు అన్నది మనకు తెలిస్తేనే భవిష్యత్తులో మనం కాపాడుకోగలుగుతాం మన దేశాన్ని, మన చరిత్రని అని చెప్పి ఒక సత్సంకల్పంతో తీసిన చరిత్రాత్మక చిత్రం ఇది. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రం, ప్రతి భారతీయ యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలని కలుపుకుంటూ పోయి ఒక మతంలో చేసిన ఔరంగజేబు లాంటి కిరాతకుడు, అటువంటి కిరాతకులు కొంతమంది ఆ మతంలో ఉండడం వల్ల చెడ్డ పేరు వచ్చింది. తర్వాత వచ్చిన అక్బర్ గారు దాన్ని తీసేశారు, ఆ జిజియా ట్యాక్స్ని తీసేశారు. పెట్టింది ముస్లిమే, తీసింది ముస్లిమే. కానీ ఆ రోజుల్లో సర్వైవ్ అవ్వడం, భారతదేశాన్ని మొత్తం ఏకఛత్రాధిపత్యంలో నిరంకుశత్వంగా పాలిస్తున్నప్పుడు ఒక యువకుడు, ఇక్కడ పుట్టిన ఒక యువకుడు దాన్ని ఎలా కాపాడాడు అన్నదాన్నే చరిత్ర. అందులో కోహినూర్ వజ్రం ఉంది, మన విజయవాడ నేపథ్యం ఉంది, కృష్ణా జిల్లా నేపథ్యం ఉంది. అలాగే యావత్ భారతదేశానికి నచ్చే సందేశాత్మక చిత్రం కాబట్టి తప్పకుండా అందరూ చూస్తారని ఈరోజు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మేము ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ.